రైట్. కేరళలో మలయాళ చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులపై అక్కడ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఆ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం బయట పెట్టడం జరిగింది. ఆ రిపోర్ట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే అక్కడ మహిళలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అంతకుముందు కూడా కొన్ని అలిగేషన్లు వచ్చాయి, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి రావడంతో అప్పుడు కొంచెం కమిటీని వేయటం జరిగింది. తర్వాత హేమ కమిటీ, జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచారు. ఏంటంటే అక్కడ సెక్సువల్గా చాలామంది ఒక 15-20 మంది సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్దలు అయితే మాత్రం ప్రభావం చూపుతున్నారు, చలనచిత్ర పరిశ్రమపై ప్రభావం చూపుతున్నారు. ముఖ్యంగా నటీమణుల పట్ల, మహిళా హీరోయిన్ల పట్ల అయితే మాత్రం కొంచెం అలసత్వం అనవచ్చు, లేకపోతే సెక్సువల్గా ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాళ్ళు కోరికలు ఇస్తేనే మహిళల పట్ల వాళ్ళకి సినిమా పరంగా అవకాశాలు మరియు ఆర్థిక పరంగా అంటే రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మిగిలినటువంటి దర్శకులు, నిర్మాతలకు కూడా వీళ్ళని రెఫర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక వాళ్ళు చెప్పినటువంటి కోరికలు తీర్చకపోతే ఆ మహిళలకి, ఆ హీరోయిన్లకి అయితే మాత్రం ఎవరైనా సరే, ఏ హీరోయిన్ వచ్చినా సరే నేను స్క్రీన్ మీద, వెండి తెర మీద కనపడాలి అనే విధంగా ఉంటుంది, ఎక్కువగా సినిమాలు రావాలా, లేకపోతే హైలైట్గా ఉండాలనే విధంగానే వస్తూ ఉంటారు, నాకు అవకాశాలు రావాలని చెప్పేసి. ఆ యొక్క అవకాశం ఎవరితో ఏ విధంగా ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారనమాట. వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి అవ్వచ్చు, లేకపోతే సినిమాల్లో నేను ఇంత పెట్టుబడి పెడుతున్నాను కాబట్టి నా అవసరాలు తీర్చాలనే విధంగా వాళ్ళు చేస్తారు. దాన్ని కూడా హేమ కమిటీ రిపోర్ట్లు అయితే పొందుపరచడం జరిగింది. అక్కడ మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. అయితే సెట్లో ఆ తర్వాత ఆ సెట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, హీరోయిన్ల పట్ల, ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు, మరోపక్క మగవాళ్ళు ఆడవాళ్ళు అనేటువంటి తారతమ్యం అక్కడ ఎక్కువగా కనపడటం, ఆ విధంగా కొనసాగుతుందని చెప్పేసి హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత దీన్ని ఈ పరిస్థితిపై మిగిలినటువంటి చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అటు తమిళనాడు, మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా, మరి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి తెలంగాణలో కూడా సమంత, సినీ నటి సమంత కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి సమంత తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీ కూడా ఇలాంటి పరిస్థితి ఉందా అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. గతంలో కొంతమంది హీరోయిన్లు అయితే మాత్రం అప్పుడు కాస్టింగ్ కౌచ్ కొనసాగుతుంది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అని చెప్పడం, దానికి కూడా వార్తలు, కథనాలు రకరకాలుగా ఉన్నాయి. మరి అక్కడ చర్యలు తీసుకుంటారో లేదో తెలియదు, కానీ మరి తెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమపై చర్యలు తీసుకుంటుందా లేదా అనేది మనం చూడాలి. మరోపక్క ఒక 15-20 మంది పెద్దలు అయితే మాత్రం దీన్ని ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళు అడిగినటువంటి కోరికలు తీర్చాలా, ముఖ్యంగా వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. గతంలో తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక హీరోయిన్ ఖుష్బూ అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు, తన సంబంధించినటువంటి బంధువుల ద్వారానే నేను ఈ యొక్క సమస్యను ఎదుర్కొన్నారు, సెక్సువల్ సమస్యను అయితే మాత్రం లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. తర్వాత సినీ నటి, బీజేపీ సీనియర్ నాయకురాలు రాధిక కూడా ఈ మధ్యకాలంలో కొన్ని ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే ఆ క్యారివాన్లో ఏవైతే ఉన్నాయో సీక్రెట్ కెమెరాలు పెట్టడం, లేకపోతే మహిళలు బట్టలు మార్చుకునేటప్పుడు ఆ చిత్రాలు ఏవైతే ఉన్నాయో అట్లా అనుమానాలు వచ్చినప్పుడు నేను కూడా ఆ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవటం లేదు, అప్పటి నుంచి కూడా నాకు రూమ్ కేటాయించి హోటల్ రూమ్ అక్కడే దుస్తులు మార్చుకొని వస్తానని చెప్పేసి చెప్పండి. ఈ విధంగా ఒక్కొక్క చలనచిత్ర పరిశ్రమలో ఒక్కొక్క విధానంగా ఉంటుంది, ఒక్కొక్క విధంగా ఏడిపిస్తున్నారు, అంటే వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు అనేటువంటి అంశాలపై 1997లో సుప్రీంకోర్టే కొంత కమిటీని వేసిందనమాట. లీగల్గా ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఏంటంటే ఆ కమిటీ కూడా సక్రమంగా అమలైద్దా, అమలవదా, ఆ కమిటీలో కూడా ఈ లైంగిక వేధింపులకు గురి చేస్తే ఏంటి అని చెప్పేసి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నమాట. ఇప్పుడు ఆ కమిటీ ముందు చెప్పుకోవాలంటే ఎవరైనా మహిళలు తమకు ఇబ్బంది కలిగిన అంశాలను చెప్పుకోవాలన్నా, లేకపోతే రెమ్యునరేషన్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఆ షూటింగ్ సమయంలో జరిగినటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, చాలామంది హీరోయిన్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, ఎవరైనా జరిగితే తన కొలీగ్స్ కావచ్చు, లేకపోతే స్నేహితులకు వరకే చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మిగిలిన వారికి చెప్పుకోవడానికి సాహసించడం, డైరెక్టరు లేకపోతే నిర్మాత స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ బృందానికి, ఈ యొక్క కమిటీకి చెప్పేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దీనికి స్వచ్ఛందంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి తెరపైకి వచ్చాయి. విశాఖ కమిటీ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీ అంతా అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో స్వయంగా
కమిటీలు వేయాలా, స్వతంత్ర కమిటీ ఏర్పాటు కావాలా, ఆ కమిటీలో అయితే మాత్రం ముఖ్యంగా మహిళలే ఉంటేనే దానికి న్యాయం జరిగింది. ఈ యొక్క అంశానికి మహిళలు అయితే వాళ్ళకి కావలసినటువంటి అంశాలు, మరోపక్క సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండకూడదన్న ఉద్దేశంతో కూడా ఒక పాయింట్ కూడా పెట్టడం జరిగింది. మొత్తానికి సమంత ఈ లెటర్ తెలంగాణ ప్రభుత్వానికి రాయటం ఉంది ఏదైతే ఉందో ఇది ఇప్పుడు కొంత అలజడిని రేపుతుంది. మరి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరోపక్క ఎవరెవరు ఇబ్బందులకు గురయ్యారు, ప్రభుత్వం ఆ విధంగా ఎంక్వైరీ చేస్తుందో మనం వేచి చూడాలి.